కాసేపట్లో గుంటూరులో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఇందుకోసం జనసేన నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నాగార్జున యూనివర్సిటీ ఎదుట 14 ఎకరాల స్థలంలో సభ జరగనుంది. సభలో పాల్గొనేందుకు పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. ప్రతి విభాగానికి ఒక ప్రవేశ ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రం నలువైపుల నుంచి కూడా జనసేన అభిమానులు కార్యకర్తలు తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా నాయుడు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఏంటి సమాచారం? సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఏంటి అక్కడ సభా ప్రాంగణం దగ్గర తాజా పరిస్థితి? ఇప్పటికే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన కార్యకర్తలు అలాగే పవన్ అభిమానులు వస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా ముఖ్యంగా ఎండ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి వాటర్ బాటిల్స్ అలాగే మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఆహార ప్యాకెట్లు కూడా ఎక్కడికక్కడికి కార్యకర్తలందరికీ కూడా సప్లై చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ సభ ప్రాంగణంలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి ఆయన బయలుదేరారు. స్థానికంగా ఉన్నటువంటి హాయ్లాండ్ రిసార్ట్స్ లో ముఖ్య నేతలతో ఒకసారి కోర్ కమిటీతో మరొకసారి సమావేశం అయిన అనంతరం ఆయన సభా స్థలానికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటల ప్రాంతంలో సభా స్థలానికి చేరుకుంటారు. అప్పుడు 3 గంటల తర్వాత సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవడం జరిగింది. సభకు సంబంధించినటువంటి ప్రత్యేకించి ఎవరికి వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విఐపి అలాగే ఎన్ఆర్ఐలతో పాటు మీడియా మహిళలకు వేరు ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు 11 గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన కార్యకర్తలందరూ కూడా రావడానికి ఒక గ్యాలరీకి మధ్య ద్వారం కూడా ఏర్పాటు చేయడం, ఎవరు కూడా తొక్కిసలాట జరగకుండా క్రౌడ్ ఎక్కువగా వస్తున్న అంచనాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా ఎలాంటి ఆంజనేయ సంఘటనలు జరగకుండా తొక్కిసలాటలు కూడా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హాయ్లాండ్ రిసార్ట్స్ కు బయలుదేరుతారు. బయలుదేరిన అనంతరం హాయ్లాండ్ లో ఆయన సమావేశం ఉంటుంది. ఏదైతే ఏ అంశాలు ప్రస్తావించాలి, ముఖ్యంగా ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల సమయం వస్తున్న నేపథ్యంలో పార్టీ మొదటి ఆవిర్భావ సభ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కీలక కార్యాచరణ పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, ఏ కార్యాచరణ ప్రకటిస్తారు అనే దానిపైన కూడా కార్యకర్తలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఈ సభాస్థలి వద్ద ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తన వైఖరిని ఏదన్నా ప్రకటిస్తారా, లేదంటే ముందు నుంచి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక కీలక ప్రకటన అయితే ఉంటుంది ప్రత్యేక హోదా గురించి అని పవన్ కళ్యాణ్ అలాగే సన్నిహితులందరూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఏదైనా ప్రకటన ఉంటుందనే దానిపైన కూడా కార్యకర్తలు పార్టీ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి మొదటి ఆవిర్భావ సభ కావడంతో దీనిపైన రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. పవన్ ఏం స్పీచ్ ఇస్తారో, ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తారా, లేదంటే ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు, పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పటి వరకు పవన్ ఒక్కరే పార్టీలో ఉన్నారు కీలకంగా. దీనికి సంబంధించి మిగిలిన లీడర్స్ ఎవరైనా పార్టీలోకి ఆహ్వానిస్తారా, లేదా ఉన్నటువంటి లీడర్స్ కి ఎవరైనా రాష్ట్ర కార్యవర్గం కానీ అలాగే అధికార ప్రతినిధులు? దుర్గా, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా మార్పు తీసుకుంటున్నాయి, ఎలాంటి సమీకరణలు ఏ విధంగా మారుతున్నాయి మనం రోజు చూస్తూనే ఉన్నాం. కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా 2 టీడీపీ ఎంపీలు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. అలాగే వైసీపీ అవిశ్వాసం పెడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి విభజన హామీలకు సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? అందరూ కూడా రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాలు కూడా నిశ్చితంగా ఈ సభను పరిశీలిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జనసేన వర్గాల నుంచి ఏమైనా ఒక హింట్ ఏమైనా వస్తూ ఉందా ప్రత్యేక హోదా గురించి? ఇలాంటి కార్యాచరణ ఉండబోతుంది, లేకపోతే ఈ విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళబోతున్నాడని ఏమన్నా ఒక హింట్స్ ఏమైనా వస్తూ ఉన్నాయా? అయితే ప్రధానంగా ఈ ఆవిర్భావ సభలో పార్టీకి సంబంధించినటువంటి కీలక కార్యాచరణ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం రాష్ట్ర విషయంలో ప్రత్యేక హోదా అలాగే మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.